హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈనాడు వార్తాపత్రికలో మనకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. మన నిరుద్యోగులకి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. అదేవిధంగా వీడియోని తప్పకుండా హైప్ చేయండి. ఇక 15 ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు పూర్తి. ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లు ఆల్రెడీ మనకు టీజీపీఎస్సీ ద్వారా రిలీజ్ కావడం జరిగింది. ఇంకా 15 నోటిఫికేషన్స్ ఆల్రెడీ మనకు త్వరలో రిలీజ్ చేయబోతున్నట్టు మనకి ఈరోజు న్యూస్ ఉంది. ఇందులో భారీ సంఖ్యలో పోస్టులు అనే ఒక వార్త కూడా మనం చూడొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఎగ్జామ్ ముగుస్తుందో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు తెలిసేలా టీజీపీఎస్సీ ఏర్పాట్లు. ఇది ఒక గొప్ప రిఫార్మ్ అయితే మనకి కనబడబోతుంది. వెంటనే మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందని చెప్తున్నారు. సో ఇదైతే మనము కొంచెం అంటే ఎక్స్పెక్ట్ చేయనిదే మన టీజీపీఎస్సీ అయితే ఇది కల్పిస్తుంది. ఇంకా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఈ నెలాఖరు లేదా సెప్టెంబర్ నుంచి ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడానికి టీజీపీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. ఇప్పటికే 9 నోటిఫికేషన్స్ మనకు ఉన్నాయి. ఇంకా 15 నోటిఫికేషన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. నెలకి 2-3 చొప్పున వెలువరించే ఈ ప్రకటనల్లో భారీ సంఖ్యలో పోస్టులు ఉన్నట్టు సమాచారము. మరి ఎన్ని పోస్టులు అనేది మనకైతే క్లారిటీ లేదు. సరే, చూద్దాం ఎన్ని పోస్టులు వస్తాయనేది. ఇతర ప్రొఫెషనల్ కేటగిరీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇంకా ఇందులో టెక్నికల్ ఎక్కువ ఉండే అవకాశాలు మనకు చూడొచ్చు. ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కేటగిరీ పోస్టులు భర్తీ చేయనుంది. రీసెంట్గా ఆర్థిక శాఖ 3800 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీకి మనకి ప్రపోజల్స్ అయితే వచ్చినాయి. దాంట్లో 1398 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్ ఉన్నాయి. ఇవి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నాయి. ఇది చాలా మందికి యూస్ఫుల్ నోటిఫికేషన్ అని మనం అనుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అయితే త్వరలో మనకి 1 వీక్ మేబీ రావచ్చు నోటిఫికేషన్. వీటి తర్వాత టౌన్ ప్లానింగ్, స్టాటిస్టికల్ అధికారులు, టెక్నికల్ సహాయకుల పోస్టులు అయితే భారీ మొత్తంలో వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా ఈ ఏడాదిలో ఇప్పటికే వెలువడ్డ 9 ఉద్యోగ ప్రకటనలకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. వాటికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విషయం మీద కూడా తాత్కాలిక షెడ్యూల్ నోటిఫికేషన్లు ఇచ్చారు. నియామకాలను చాలా స్పీడ్గా పూర్తి చేయడానికి సిబిఆర్టీ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఎగ్జామ్ అయిన వెంటనే మరి అప్పటికే ఉన్నటువంటి ప్రైమరీ కీ ఆధారంగా పరీక్షలో సాధించిన స్కోరు స్క్రీన్పై డిస్ప్లే అయ్యేలాగా టీజీపీఎస్సీ కసరత్తు అయితే చేస్తుంది. పరీక్షలను అభ్యర్థుల సంఖ్య ఆధారంగా బహుళ సెషన్లలో నిర్వహించడంతో పాటు మార్కులను నార్మలైజేషన్ విధానంలో లెక్కించనుంది. సో మొత్తం మీద క్యాండిడేట్స్కి అనుకూలంగా కొన్ని ఇంపార్టెంట్ రిఫార్మ్స్ అయితే టీజీపీఎస్సీ మనకు తీసుకురాబోతున్నట్టు ఈ న్యూస్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇంకా మీరైతే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ముఖ్యంగా జనరల్ స్టడీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. మన ఛానల్లో డైలీ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు ఇస్తున్నాను కదా. స్టాక్ జీకే ఇస్తున్నాను, కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను. ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి. మీకు జిఎస్ పేపర్లో మంచి స్కోర్ సాధించడానికి ఖచ్చితంగా అవి ఉపయోగపడతాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడానికి మన ఛానల్లో ఎప్పుడు నేను ట్రై చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.